వీక్షించండి, ఆనందించండి. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన కథ. అలసత్వం ప్రమాదం. ఒకరోజు జింక పరుగు పరుగున మృగరాజు దగ్గరికి వచ్చింది. రాజా, మన అడవికి వేటగాళ్ళ గుంపు వచ్చింది. వారి వల్ల మన జీవులకు చాలా ప్రమాదం పొంచి ఉంది. నేను త్రుటిలో వారి బాణాలను తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను. మనం వెంటనే జాగ్రత్త పడడం మంచిది అని చెప్పింది. ఇది నేను విశ్రాంతి తీసుకునే సమయం. ఇప్పుడు అటువైపు రాలేను. ఏదైనా ఉంటే రేపు ఉదయం చూసుకుందాం అని సింహం చెప్పింది. అయినా అంతటి ప్రమాదం ఉంటే నీలాగా మిగతావి తప్పించుకుంటాయిలే అని నిర్లక్ష్యంగా కూడా జవాబిచ్చింది. హాయిగా విశ్రాంతి తీసుకోసాగింది మృగరాజు. దాంతో అక్కడి నుంచి వెళ్ళి మిగతా జంతువులకి సమాధానం ఇచ్చింది. జింక అది వేటగాళ్ళ నుంచి తప్పించుకొని ప్రమాదం లేని చోట్ల తలదాచుకున్నాయి. వేటగాళ్ళ జంతువుల కోసం తిరుగుతూ మృగరాజు గుహ దగ్గరికి వచ్చారు. అక్కడ వారికి సింహం గురక శబ్దం వినిపించింది. మెల్లగా చప్పుడు చేయకుండా లోపలికి వెళ్ళి తమతో పాటు వచ్చిన ఒక మత్తు గుళికను సింహం ముక్కు దగ్గర పెట్టారు. ఆ వాసన పీల్చి మత్తులోకి వెళ్ళగానే దాన్ని బోనులో బంధించి తీసుకెళ్లారు. తెల్లవారి మత్తు వీడిన సింహానికి తాను బోనులో చిక్కుకున్నాననే విషయం అర్థమైంది. జింక చెప్పినప్పుడు జాగ్రత్త పడి ఉంటే నేను చాలా అలా ఇరుక్కుపోనేదాన్ని కాదు కదా. రాజుగా అడవికి వచ్చే ప్రమాదం తప్పించాల్సి పోయి నేనే ప్రమాదంలో చిక్కుకున్నాను. అసలు ఇప్పుడు అడవిలో జంతువుల పరిస్థితి ఎలా ఉందో ఏంటో అనుకొని పాపం బాధపడింది మృగరాజు.